నువ్వు రహస్యంగా బయటికి చెప్పుకోలేక, ఎవరితో మాట్లాడలేక, తలుపు వేసుకొని రహస్యముగా గదిలో నువ్వు ఏడుస్తున్నా, నీ ఏర్పులా దేవుడు చూస్తున్నాడు. సేవకుడు నీ పరిచయంలా దేవుడు చూస్తున్నాడు. నీవు ఎదుర్కొంటున్న అవమానంలా దేవుడు చూస్తున్నాడు. నీవు ఎదుర్కొంటున్న నిందల్లా దేవుడు చూస్తున్నాడు. నా ప్రియమైన యవనస్తుడా, తమ్ముడా, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లా దేవుడు చూస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఈ రాత్రి గొప్ప భరోసాతో మాట్లాడుతున్న ప్రభు వాక్కుని నువ్వు నమ్మగలిగినట్లయితే, ఒకవేళ భార్య వలన నీవు అన్యాయమైపోయిన భర్తవైతే నా దేవుడు చూస్తున్నాడు, తప్పక నీకు న్యాయం తీరుస్తాడు. ఒకవేళ భర్త వల్ల నీవు అన్యాయమైపోయినటువంటి భార్యవైతే నా దేవుడు చూస్తున్నాడు, తప్పక నీకు న్యాయం దొరుకుతుంది. పిల్లల వల్ల అన్యాయమైపోయిన తల్లిదండ్రులు దానము కాదు నమ్మాల్సిందే, బలగమును కాదు నమ్మాల్సిందే, కులమును కాదు నమ్మాల్సిందే, అధికారులు కాదు నమ్మాల్సిందే. నీ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడిని నమ్ము, నీ జీవితంలో కార్యం చూస్తావు. మహిమ కలిగిన యేసురాజా, నీ కొందనాలు. నా ఎదుట ప్రభువా, మోకాళ్ళు నీ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. వారు కారుస్తున్న కన్నీరు చూస్తున్న దేవుడు, వారి హృదయాంతరంగంలో ఉన్న బాధను చూస్తున్న దేవుడు, వారి కుటుంబాల్లో ఉన్న కలహ